పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యాన్ స్పీడ్, వరుస ఆందోళనతో ప్రజల్లోకి వైఎస్ఆర్సీపీ. కూటమి సర్కారుకు ఊపిరి సలపనివ్వని పార్టీ. వైఎస్ జగన్ దూకుడుతో వణుకుతున్న టీడీపీ నేతలు. ప్రజా వ్యతిరేకతపై వైసీపీ యుద్ధపేరి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తుంది. సూపర్ 6 హామీలు అమలు చేశామని చెప్పుకుంటున్నప్పటికీ ప్రజల్లో కొంత వ్యతిరేకత వినిపిస్తూనే ఉంది. జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, ప్రభుత్వ నిలయాలతో ప్రజల జీవనం ప్రస్తుతం భారంగా మారుతుంది. దీన్ని వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకుంటుంది. కూటమి ప్రభుత్వానికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. ప్రజలపై భారాలు మోపుతున్న చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమరశంఖం పూరించారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో వైఎస్ జగన్ అత్యంత వేగంగా అడుగులు వేస్తూ ప్రత్యర్థులకు క్షణం కూడా ఊపిరి సలపనివ్వకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ప్రతి ప్రజా సమస్యను రాజకీయం కంటే ఎక్కువగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రశ్నించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలగాలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాయి. ఎన్నికలకి ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ అప్పుడే వైఎస్ జగన్ ప్రజాక్షేత్రంలో తన విశ్వరూపాన్ని చూపిస్తుండటంతో అధికార కుటుంబ నేతల్లో వణుకు మొదలైంది. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వరుస ప్రజా ఆందోళన కార్యక్రమాలు గమనిస్తే నేతలను క్షణం కూడా విశ్రాంతి తీసుకునివ్వకుండా నిరంతరం ప్రజల్లోనే ఉంచుతూ వైఎస్ జగన్ ముందుకు నడిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి 2 ఏళ్లు కూడా పూర్తి కాకముందే రాష్ట్రంలో పాలన పూర్తి అస్తవ్యస్తంగా మారింది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిన మాట వాస్తవమేనా? దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఇంధన ధరలు గగనానంటుతున్నాయి. గతంలో తాము అధికారంలో లేనప్పుడు ఇదే పెట్రోల్, డీజిల్ ధరలపై నారా లోకేష్, చంద్రబాబులు ఇతర రాష్ట్రాలతో పోలుస్తూ పెద్ద ఎత్తున గంగోలు పెట్టారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలను భారీగా తగ్గిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ ఇచ్చిన హామీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సాక్ష్యాలతో సహా ప్రజల ముందు ఉంచుతుంది. నాడు లోకేష్ చేసిన వ్యాఖ్యలు, నేడు కూటమి సర్కారు అమలు చేస్తున్న బాదుడు విధానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తుంది. కూటమి నేతల ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ వైసీపీ సాగిస్తున్న ఈ ప్రచారం ప్రజాదరణ పొందుతుండటంతో అధికార పార్టీ డిఫెన్స్లో పడక తప్పడం లేదు. రాష్ట్రంలో పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే గొప్ప సంకల్పంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో అనేక ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. అయితే నేటి కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు. పేదలకు దక్కాల్సిన వైద్య విద్యను, ఉచిత వైద్యాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్మేయాలని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత్వం మెడికల్ కళాశాల టెండర్లో ఎవరైనా పాల్గొని వాటిని దక్కించుకోవాలని చూస్తే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వైఎస్ జగన్ ఇచ్చిన సింహగర్జనతో ప్రైవేట్ వ్యక్తులు వెనక్కి తగ్గారు. గత కొన్ని నెలలుగా మెడికల్ కళాశాల టెండర్లో పాల్గొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో వైఎస్ జగన్ పట్టుదలకు, ప్రజా పోరాటానికి నిదర్శనంగా నిలిచింది. ఈ పరిణామాన్ని వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అతిపెద్ద విజయంగా భావిస్తూ కూటమి సర్కారు కుట్రలో ప్రజల ముందు విజయవంతంగా బట్టబయలు చేస్తున్నారు. వైఎస్ జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దశాబ్దాల కాలంగా నలుగుతున్న ఆర్టీసీ కార్మికుల కలను నిజం చేస్తూ వారిని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. కార్మికుల జీవితాల్లో వెలుగు నింపిన నిర్ణయాన్ని పక్కన పెట్టి నేటి చంద్రబాబు సర్కార్ ఆర్టీసీని తిరిగి ప్రైవేట్ పరం చేసేందుకు లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారన్న వార్తలు కార్మిక లోకంలో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు పార్టీ సోషల్ మీడియా విభాగం ఈ ప్రైవేటీకరణ కుట్రలను ఆర్టీసీ కార్మికుల్లోకి బలంగా తీసుకెళ్లడంతో 100% విజయం సాధించింది. జగన్ సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే చంద్రబాబు సర్కార్ దాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేందుకు చూస్తుందని నికార్సైన వాస్తవం ఇప్పుడు కార్మికుల్లో ఆగ్రహాన్ని రగిల్చింది. తాజాగా 16,500 డిఎస్సీ పోస్టులను భర్తీ చేసి కూటమి ప్రభుత్వంపై దగా డిఎస్సీ పేరుతో మరో ఉద్యమానికి వైసీపీ తెరలేపింది. ఇలా ప్రతి రంగంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని జగన్ ముందస్తుగానే వ్యూహాత్మక యుద్ధం ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ 3 ఏళ్ల ముందే తీవ్రమైన రాజకీయ ఇబ్బందులను, ప్రజా ప్రతిఘటనలను ఎదుర్కొంటుంది. వైఎస్ జగన్ చేసిన ఈ ప్రజారక్షణ ప్రణాళికలు పూర్తిగా వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.